బిఎస్ఎన్ఎల్ కొత్తగా మనకు బిఐటీని ఇంట్రడ్యూస్ చేసింది. ఇది మనకి అందరికీ ప్రొవైడ్ చేస్తున్నారు. మనకు బేసిక్ ప్లాన్ నుండి మనకు ప్రీమియం ప్లాన్ వరకి. ప్రస్తుతానికి ఇది మనకు ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నారు అందరి కస్టమర్స్కి. ఇది మీకు ఇది ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో మీకు చూపిస్తాను లైవ్లో. సింపుల్గా మీకు ఈ ఈ పేజ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు అక్కడికి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీకు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఒకసారి. సింపుల్గా మీరు మీ స్టేట్ని సెలెక్ట్ చేసేసుకొని అండ్ ఇక్కడ మీరు బిఐటీని సెలెక్ట్ చేయండి. ఇక్కడ మనకి కింద బిఐటీవీ ఊక్లా అండ్ బిఎక్టీవీ ఊక్లా టీవీ వచ్చేసి మనకు టీవీకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ సర్వీసెస్ వచ్చేసి ఇది మనకు లైవ్ టీవీని ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనకి ఊక్లా టీవీ కులప్ తోటి మనకు ఈ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకు బ్రాడ్బ్యాండ్ అండ్ బిఎస్ఎన్ఎల్ ఫైబర్ అండ్ బిఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్కి ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ సర్వీసెస్ వచ్చేసి ప్రస్తుతానికి ఇది మీకు ఈ బిఐటీ మొబైల్ వచ్చేసి మనకు బిఐటీవీ మొబైల్ అనేది ఓటీటీ కొలాబరేషన్ తోటి మనకి ఈ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సింపుల్గా మీరు ఇక్కడ మీకు ఇచ్చిన బిఎస్ఎన్ఎల్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి ఓటీపీని ఎంటర్ చేసేస్తే మీకు ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అండ్ మనకు ఓటీటీ ప్లే తోటి మనకు ఏమేమి సబ్స్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారో చూద్దాం ఒకసారి. అండ్ ఇది ఒక ఇండిపెండెంట్ ఓటీటీ ప్లాట్ఫామ్. దీంట్లో మనకు అన్ని రకాల ఓటీటీ అంటే లైక్ జియో సినిమా, హాట్స్టార్ అండ్ నెట్ఫ్లిక్స్ ఇవన్నీ మనకు ఒక చోట మనకు అవైలబుల్గా ఉంటుంది. సేమ్ దేనిలాగా అంటే మనకు ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లే ఎలా ఉంటుందో సేమ్ దానిలాగానే ఇది కూడా ఓటీటీ ప్లే. ఇది ఒక ఇండిపెండెంట్ ఓటీటీ ప్లాట్ఫామ్. అండ్ దీన్ని యూజ్ చేసుకొని మనకు బిఎస్ఎన్ఎల్ అనేది ఓటీటీ సబ్స్క్రిప్షన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ప్రస్తుతానికి. అండ్ మనకి ఎటువంటి ఓటీటీ సబ్స్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారో ఒకసారి చూద్దాం మనకు బిఎస్ఎన్ఎల్ వాళ్ళు. దీంట్లో ఇవి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి మనకు బిఎస్ఎన్ఎల్ బిఐటీలో ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనకు ఎక్కువ యూజ్ అయ్యేది ఏంటిదంటే పాన్ కోడ్ అండ్ ప్లేఫ్లిక్స్, కే డ్రామా అండ్ డిస్ట్రో టీవీ. ఇవి మాత్రం మనకు మెయిన్ యూజ్ అయ్యేవి. మిగతా అన్నీ చెత్త మనకి అంత యూజ్ ఏమి ఉండదు వాటితోటి. మీరు ఒకసారి చూసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి రిజిస్ట్రేషన్ చూడండి, ఒకసారి మీకు ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు మీరు కూడా. అండ్ నెక్స్ట్ మనకు దీంట్లో మనకు లైవ్ టీవీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఓన్లీ మనకు ఫ్రీ ఛానల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనకి ఎటువంటి పేమెంట్ ఛానల్స్ ఏం ప్రొవైడ్ చేస్తలేరు. మనకు జీ సినిమా అయినా కానీ, జీ ఛానల్స్ అయినా కానీ, మనకు ఈటీవీ ఛానల్స్ అయినా కానీ, జెమినీ ఛానల్స్ అయినా కానీ ఇవి మనకి ఎటువంటి ప్లే అవ్వట్లేదు ప్రస్తుతానికి. ఎందుకంటే ఇది మనకు సబ్స్క్రిప్షన్లో లేదు కాబట్టి మనకి ప్లే కావు. ఓన్లీ కొన్ని ప్లే అవుతున్నాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు డిస్ట్రో టీవీ ఇవి ప్లే అవుతాయి. ప్లస్ అట్లనే ఫ్రీ ఛానల్స్ ప్లే అవుతున్నాయి అంతే ప్రస్తుతానికి. ఇది మనకి అంతా ఏం యూజ్ ఉండదండి దీంతో. జస్ట్ వాళ్ళైతే ఫ్రీగా ఇప్పటికైతే ప్రొవైడ్ చేస్తున్నారు. తర్వాత మేబీ వాళ్ళ తర్వాత మనకు ఫ్యూచర్లో ఏమైనా కొత్త ప్లాన్స్ ఏమైనా తీసుకురావచ్చు. మనకి మిగతా నెట్వర్క్ ప్రొవైడర్స్ ఎలా ప్రొవైడ్ చేస్తున్న సర్వీస్ దానిలాగానే ఇదంతా ఏం యూజ్ ఉండకపోవచ్చు మనకి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కింద